ఏమిటి నిన్న కోడల పిల్ల పొగరు అణుస్తా కాలు కింద పడేసి తొక్కేస్తాన్నావుగా, ఇప్పుడేమిటి గాలి తీసిన పొడగలా తయారయ్యావు? కొంప తీసి కోడల పిల్లతో ఆ రేంజ్ లో సేవలు చేయించుకున్నావా? ఓహో, మీకు అలా అనిపించిందా? అన్ని సేవలే చేయించుకొనుంటే రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఇప్పుడే ఫ్రిడ్జ్ లోంచి తీసిన యాపిల్ పండులా నిగనిగలాడుతా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా యాపిల్ లానే ఉన్నావు, కాకపోతే తొక్కేసిన యాపిల్ లా ఉన్నావు. నా బాధ చూస్తుంటే నీకు వెటకారంగా ఉందా? వెటకారం కాక మరేమిటే? కోడల పొగరనుస్తా కాంతం ఇస్ బ్యాక్ అన్నప్పుడు గుర్తుకు రాలేదా నీకు ఆ బాధ? నా కొడుకే అడ్డు రాకపోయింటే నేననుకున్నది చేసి చూయించేదాన్ని, దాని పొగరు కూడా అణిచేదాన్ని. మధ్యలో అర్జున్ ఏం చేశాడే? వాడి భార్య ఎక్కడ అలసిపోతుందో అని మధ్యలోనే తీసుకెళ్లిపోయాడు. లేదంటే దానికి నా చేతిలో ఉండేది. ఏంటత్తయ్యా, నా గురించే మాట్లాడుకుంటున్నారా? అవునమ్మా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి నీ గురించే మాట్లాడుకోవడం తప్ప నాకింకేం పన్నది చెప్పు. అదే నిజమేలేండి, పని పాట లేని వాళ్ళకి ఎవరో ఒకరు పైన పడి ఏడవటం తప్ప ఇంకేం పనుంటుంది? ఓసే అత్తయ్య నాన్న గౌరవం కూడా లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట అనేస్తున్నావు. ఏంటమ్మా పొద్దున్నే మొదలు పెట్టేశావా? ఒరేయ్ చివరకు నువ్వు కూడా నన్నే అంటున్నావా? అను నాకిలా జరగాల్సిందే. బా ఇప్పుడు ఏమైందమ్మా? నువ్వు నీ పెళ్ళాన్ని వెనకేసుకురావడం మానేస్తే అన్నీ నీకే అర్థం అవుతాయి. ఇది కోడలుగా నాకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వడం లేదు. అరే కనీసం తిండి కూడా పెట్టడం లేదురా. అది అంజలి కాదు గీత అని మీకు చెప్పలేను. అర్థం చేసుకునే పరిస్థితుల్లో మీరు లేరు. ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. చూసావా నీ పెళ్ళాందే తప్పని తెలిసేసరికి నువ్వు కూడా సైలెంట్ గా ఉన్నావు. కానీ ఎందుకు ఇలా చేసావని మందలిచ్చావా? ఇది నీకేం మందు పెట్టిందో గాని నువ్వు కూడా మారిపోయావురా. అమ్మా నా పరిస్థితి మీకు చెప్పిన అర్థం కాదు. పోను ఒక పని చేయండి, నువ్వు నాన్న పూజ ముగ్గురు సిటీకి వెళ్ళిపోండి. ఏమండి అదేమిట్రా రే ఏమిట్రా నువ్వు అనేది? అవును నాన్న, అమ్మకి ఇక్కడ ఉండడం ఎలాగో నచ్చడం లేదు. అయినా ఉన్న ఒక్క కూతుర్ని తీసుకెళ్ళి హాస్టల్కి తీసుకెళ్ళి పడేసిన దానివి. ప్రేమల గురించి బాధ్యతల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. కొన్ని కారణాల వల్ల కొన్ని పరిస్థితుల వల్ల నా కూతుర్ని హాస్టల్లో పెట్టాల్సి వచ్చింది. అంతేకాని దాని మీద మాకు ప్రేమ లేక కాదు. మా లాంటి కర్మ నీకు రానందుకు సంతోషించు. కూతురు దూరం అవుతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. అంత తెలిసిన దానివే అయితే వెళ్ళి నీ కూతుర్ని తెచ్చుకో. ఇంకొకసారి నా కూతురికి దగ్గరవ్వడానికి ప్రయత్నిస్తే ఏం చేస్తావు? ఏమైనా చేస్తాను. నువ్వు ఆ గుడ్లేసుకొని చూడడం తప్ప ఏమీ చేయలేవు. హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. స్వామి 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 వచ్చారా స్వామి? మిమ్మల్ని చూడగానే మా కొండంత ధైర్యం వచ్చేసింది. స్వామి, నా ఉనికిని తెలుసుకొని వచ్చావా, తెలుసుకోవడానికి వచ్చావా?
ఒకవేళ నువ్వు నన్ను గుర్తుపడితే ఈ ఇంట్లో ఏ ఒక్కరిని వదిలిపెట్టను. చివరికి నీతో సహా అందర్నీ ఇప్పుడే అంతం చేస్తాను. అమ్మా అంజలి, ఎలా ఉన్నావు? నిన్నేనమ్మా, ఎలా ఉన్నావు అని అడుగుతున్నాను. ఆ? బాగున్నాను స్వామి. శుభం, అలాగే ఉండు. అయినా మీరు ఇంత దూరం శ్రమపడి రావడం ఎందుకు స్వామి? కబురు పంపుంటే మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి మీ దగ్గరికే వచ్చేవాళ్ళు కదా. చాలా రోజులుగా నిన్ను చూడాలనుకుంటున్నానమ్మా. ఇప్పటికీ కాలం అనుకూలించింది. ఎదురుపడే అవకాశం కలిసి వచ్చింది. ఏమంటావు అంజలి? అవును స్వామి. నన్ను చూసి కంగారు పడుతున్నట్టున్నావు. కంగారేం లేదు స్వామి. మీరు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇంకా సంతోషపడే క్షణాలు దగ్గరలోనే ఉన్నాయి అంజలి. ఏంటి స్వామి అది? నా శక్తి నిర్వీర్యమైపోయింది, నేను అశక్తుణ్ణి అయిపోయాను అని గీత భ్రమపడుతోంది. కానీ గీతకు తెలియని విషయం ఏమిటంటే నా శక్తుల్ని నేను తిరిగి సంపాదించుకున్నాను. అంతేకాదు, ఆ గీతను త్వరలోనే నేను అంతం చెయ్యబోతున్నాను. గీత అంతమైతే మొదటగా సంతోషపడేది నువ్వేగా అంజలి.